స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ ఆ రోజున విడుదల చేసినటువంటి జీవో నంబర్ 64 డేటెడ్ 9/6/2016 ఇవన్నీ మీరు విడుదల చేశారా జగన్ రెడ్డి గారు? భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది 7/10/2016 అక్టోబర్ 7, 2016న మీరు చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016న. ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా జగన్ రెడ్డి, కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. సైట్ క్లియరెన్స్ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలయ్యా? అంతేకాకుండా మీరు చూసినట్లయితే 10/3/2017 జీవో నంబర్ 39 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. జీవో నంబర్ 39 ఇవాళ మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రైతులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వడానికి ఒక నెగోషియేషన్స్ కమిటీ జీవో నంబర్ 76 డేటెడ్ 13/6/2017 ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు ఆ రోజున? అదిగోండి డాక్యుమెంట్. ఇవాళ మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించి కూడా దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డేటెడ్ ఆగస్ట్ 14, 2017. ఏ విమానాశ్రయ నిర్మాణానికైనా అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ శాఖ అనుమతి లేనిదే ఎటువంటి నిర్మాణాలు ఏ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళదు. అటువంటి అతి కీలకమైనటువంటి పర్యావరణ అనుమతి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు 2017 ఆగస్టు 14న. ఆ రోజున పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారి యొక్క కృషి వల్ల ఢిల్లీలో ఆయన నుండి అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజున పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చారు. అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గ్రాంటెడ్. ద ప్రపోజల్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ టు ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం. దానికి ఆమోదం తెలుపుతూ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. దీనికి ఏమి జవాబు చెప్తావా జగన్ రెడ్డి? భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అత్యంత కీలకమైనటువంటి పర్యావరణ అనుమతులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు? ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవాళ నిజమైనటువంటి క్రెడిట్ ఎవరికి దక్కాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కాలయ్యా. ఇవాళ సైట్ క్లియరెన్స్ కానీ, ఇన్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అప్రూవల్ కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, రకరకాల జీవోలు
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి దాదాపు 10 జీవోలు, ఇంకా 100 ఉన్నాయి జీవోలు చూపించడానికి. అత్యంత కీలకమైనటువంటి జీవోలన్నీ కూడా ఇవాళ స్క్రీన్ ద్వారా, ఇవాళ ఈ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపిస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యాలు ఎవరికి ఏం కావాలి? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కృషి ఎవరిది? ఇవాళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరిని పలకరించినా కూడా చెప్పేటటువంటి ఒకే ఒక్క పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఆనాటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారి కృషి వల్ల ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కల సాకారం అవుతోంది. నేటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గత సంవత్సరాల కాలంగా ఆయన ఎంత కృషి చేశారో ఇవాళ ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన ఒక ఛాలెంజ్గా స్వీకరించి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 2026కి పూర్తి కావాల్సినటువంటి విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందుగానే పూర్తి చేస్తా ఉన్నారు. ఇవాళ జూన్ 2026కే పూర్తి చేస్తాం, 6 నెలల ముందుగానే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఒక సవాల్గా రామ్మోహన్ నాయుడు గారు దాన్ని తీసుకుని అనేక పర్యాయాలు ఆయనే విమానాశ్రయానికి వచ్చి ప్రత్యక్షంగా అక్కడ పనుల్ని పర్యవేక్షించి 6 నెలల ముందుగానే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఖర్చు చేసినటువంటి ఇవాళ నిధులకు సంబంధించి కూడా ఒక్కసారి మనం డేటా పరిశీలించినట్లయితే ఇంకా అనేక వాస్తవాలు మనకి తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలేంటి, ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంటి అని ఒక్కసారి మీరు చూసినట్లయితే 2014-19 మధ్య దాదాపుగా 745.24 కోట్లు, అది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది దాదాపు 750 కోట్ల రూపాయలు.